ఒక చిన్న ఇంజెక్షన్తో పాము కాటుతో చనిపోయే వ్యక్తిని కాపాడవచ్చు. అవును, ఆ ఇంజెక్షన్ పేరు ఏఎస్వి యాంటీ స్నేక్ వీనం. మొన్న ఏం జరిగిందంటే 10 సంవత్సరాల పాపకి పాము కాటేసింది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపని నాటు వైద్యం చేసే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లారు. అతను ఏదో పసురు మందు వేసిండంట, 2 తాయెత్తులు కట్టి ఇంటికి పంపించేసిండు. ఇంటికి వచ్చేసరికి ఆ పాప స్పృహ కోల్పోయింది, ఉలుకులేదు పలుకులేదు. ఆ టైంలో ఆ పాపని హాస్పిటల్ తీసుకొచ్చారు. పాపని చెక్ చేసేసరికి ఆ పాప ప్రాణం కోల్పోయింది. ఒకవేళ ఆ పాపని టైంకి హాస్పిటల్ తీసుకొచ్చి ఉంటే, ఏఎస్వి అనే ఇంజెక్షన్ ఇచ్చి ఉంటే ఆ విషయం విరుగుడు పడేది, ఆ పాప ఈరోజు బతికి ఉండేది. పాము గరిచినప్పుడు ప్రథమ చికిత్స ఏం చేయాలి? పాము గరిచిన వ్యక్తికి ధైర్యం చెప్పండి. అంటే ఆ కరిచిన భాగాన్ని కదలకుండా ఒక కర్ర సపోర్ట్తో చుట్టండి. మూడోది, అంబులెన్స్కి వెంటనే కాల్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి ఏఎస్వి అనే ఇంజెక్షన్ తీసుకుంటే ప్రాణం కాపాడుకోవచ్చు. పాము గడిచినప్పుడు ఇవి మాత్రం చేయకూడదు. కరిచిన భాగాన్ని బాగా గట్టిగా ఒక తాడుతో కట్టేయడం కానీ, నోటితో రక్తం పీల్చడం కానీ, బ్లేడ్తో కట్ చేయడం కానీ, నాటు వైద్యం చేయడం కానీ చేయకూడదు. ఇంకో ప్రాణం పాము కాటు వల్ల పోవద్దంటే ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మెయిన్గా విలేజెస్లో నాటు వైద్యాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. సో పాము కాటుకి విరుగుడు యాంటీ స్నేక్ వీనం అనే ఇంజెక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తున్నారని అందరికి తెలియాలి. ఈ విషయం అందరికి తెలియాలంటే మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.